అండ్ ఫైనలీ అందరి గురించి చెప్పాను, ఒక్కళ్ళ గురించి మాత్రం చెప్పలేదు. జనరలీ ఏ సినిమా అయినా సరే నేను ఆ హీరో గురించి మాట్లాడే మొదలు పెడుతూ ఉంటాను. దట్ మైట్ బి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, మహేష్ బాబు గారి ఫ్యాన్స్, ఇలా ఇలా మొత్తం మనం రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, నాని గారి ఫ్యాన్స్. ఐ జస్ట్ స్టార్ట్ విత్ దట్. సో ఇప్పుడు రోషన్, ఐ వాంటెడ్ టు సే సంథింగ్. నేను నీకు ఫ్యాన్ అయిపోయాను. చాలా 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 ఇంటెన్స్గా పర్ఫామ్ చేశారు. మా అబ్బాయి సినిమాల్లోకి వస్తున్నాడు అంటే ఫస్ట్ ఒక ఫియర్ ఉండింది. అరే జనరలీ అంటే హీఈస్ నాట్ దట్ బిగ్ స్టార్ కిడ్ ఏం కాదు, ఈజ్ ఓకే, ఒక యాంకర్ అండ్ రాజీవ్ గారి మా ఇద్దరి సన్. సో హౌ అదే వస్తుంది ఓకే సరే ఒప్పుకో. సో భుజాల మీద చాలా బరువు ఉంటుంది కదా అని, కానీ వీడేంట్రా బాబు ఇట్లా పుట్టాడు, అసలు పిచ్చ లైట్ అన్ని, అసలు కెమెరా ముందు కానీ ఎనీవేర్ హీఈస్ రెడీ టు టేక్ వాట్ ఎవర్ కమ్స్ హిస్ వే. సో సేమ్ టు సేమ్, ఎస్ సేమ్ టు సేమ్. సో రోషన్ పర్ఫార్మెన్స్ ఇరగ తీసేసావు. నేను ఆల్రెడీ ప్రీ బుకింగ్ ఈవెంట్లో కూడా చెప్పాను, డెస్టినీలో ఏముందో ఎవరికి తెలియదు, కానీ వాట్ ఎవర్ మే కమ్, మీ యాక్షన్స్ వాట్ ఎవర్ యు ఆర్ పుట్టింగ్ ఇన్ ఎఫర్ట్, అది ఒక 2 రెట్లు 3 రెట్లు కాదు 100 రెట్లు వస్తాయి మీకు వెనక్కి. ఈరోజు చెప్తున్నాను, ఎందుకంటే బాలవాకు బ్రహ్మవాకు, నేను చెప్పినవన్నీ నిజమవుతూ ఉంటాయి. సో ఈరోజు మీకు అన్ని కళలు నిజం అవ్వాలి అని కోరుకుంటూ, అండ్ మాన్సా నువ్వు ఇక్కడ ఇంకా రీచ్ అవ్వలేదు, ఎంత బాగా చేసావో తెలుసా, నీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. ఓ సో క్యూట్ మాన్సా, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు యాక్చువల్లీ యాంకరింగ్ చేసినటువంటి కిరణ్ గారికి ధన్యవాదాలు తెలియజెప్తూ ఉన్నాము. అండ్ ఒకటి నేను మెయిన్ గా చెప్పాలి ఏంటంటే, ఈరోజు ఈవెంట్ ఆర్గనైజ్ బై శ్రేయస్ మీడియా, భారత్ #1 మూవీస్ అండ్ ఈవెంట్స్ ప్రమోషన్ కంపెనీ. చెప్పకపోతే కడుపులో ఏంటో కొంచెం మంటగా ఉంటుంది నాకు, మళ్ళీ ప్యాంట్ టాప్ వేసుకోవాల్సి వస్తుంది. చెప్పండి. థ్యాంక్ యూ మేడం. కాదు, రోషన్ వాంటెడ్ టు సే సంథింగ్. నేను ఫైనల్ గా ఒకటి మాట్లాడదాం ఏమనుకుంటున్నానంటే, మొన్న మేము ఒక థియేటర్కి వెళ్ళాం, థియేటర్ విజిట్ కి, ఏవికే థియేటర్ అనుకుంటా. అండ్ యాజ్ సూన్ as we entered, ఒక బ్రో ఉండే ఇట్లా వచ్చి హక్ చేసుకున్నాడు, కానీ తన కళ్ళల్లో, అంటే మేము సినిమా తీసిన దానికి ఆ ఇంపాక్ట్ కనిపించింది తన కళ్ళల్లో. సినిమా అనే దాని కోసం మాత్రమే చేస్తున్నాం మేము, అంటే చూసే వాళ్ళు ఆ కంటెంట్తో ఇంపాక్ట్ అయ్యి దాన్ని ఎంజాయ్ చేసి, ఇన్ఫాక్ట్ నాకు తను చెప్పాడు, నాకు ఇప్పుడు గుర్తుంది, తన పేరు రోహిత్, గుర్తుపెట్టుకోరు, నా పేరు రోహిత్, నేను ఈ సినిమా చూసిన తర్వాత నేను నీతో యాక్ట్ చేస్తా ఏదో ఒక రోజు, తప్పకుండా నువ్వు చూస్తున్నావు అని కోరుకుంటున్నా. సో ఆ ఇంపాక్ట్ ని జనరేట్ చేయడానికి మేము సినిమా చేసేది, అండ్ అది క్రియేట్ అయిందని నమ్ముతున్నాను. అది ఇంకా స్ప్రెడ్ అవ్వాలి, ఇంకా చాలా మంది రావాలి, ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయాలి, అండ్ దాని త్రూ వాట్ ఎవర్ దే వాంట్ టు గెట్, వాట్ ఎవర్ దే వాంట్ టు, అది వాళ్ళకి రావాలి అని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. ఇంకెక్కువ మాట్లాడను, మళ్ళీ మాట్లాడిన తర్వాత ఎప్పుడైనా.